లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు వీఆర్ఓ ఎల్లయ్య పట్టుబడ్డారు. అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లి మండలంలో ఒక రైతు నుండి వీఆర్ఓ లంచం తీసుకుంటూ ఉండగా కడప ఏసీబీ డీఎస్పీ గిరిధర్ దాడులు నిర్వహించారు. బసిరెడ్డి గారి వెడ్డిపల్లికి చెందిన రైతు మల్లయ్య ఇతను భూమి 3 సర్వే నంబర్లో 2 సర్వే నంబర్లో దా పట్టా అని చెప్పేసి పాడడం జరిగింది. అట్లాగనే ఒక సర్వే నంబరు అడంగల్లో ఆన్లైన్ చేయాల్సిందన్నమాట. ఈ 3 సర్వే నంబర్లకు సంబంధించి పోయిన నెల అప్లికేషన్ పెట్టుకున్నాడు అనమాట. పెట్టుకుంటే ఈ సొరకాయలపేట సచివాలయం వీఆర్ఓ ఆయన పేరు వచ్చి ఎల్లయ్య ఈ 3 పనులు చేసేటందుకు ఆ దాపట కరెక్షన్స్ చేసేటందుకు మరి ఆన్లైన్ అడంగల్లో ఎంట్రీ చేసేటందుకు ఆయన మొదటగా 9,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది రైతు. తర్వాత ఆయన వేడుకుంటే దాన్ని ఫైనల్గా 5,000 రూపాయలు తగ్గించుకొని ఈరోజు ఆ రైతు దగ్గర 5,000 రూపాయలు లంచం తీసుకొని రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది అనమాట. 5,000 రూపాయలు ఆ వీఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేయడం జరిగింది. దానికి సంబంధించిన ఫైల్స్ కూడా వీఆర్ఓ దగ్గర నుంచి రికవరీ చేసింది. తర్వాత విచారించి ఈ వీఆర్ఓ గారిని నెల్లూరు ఏసీబీ కోర్టులో ప్రవేశం. నీకు స్పందన 2 సార్లు ఇచ్చాను కంప్లైంట్. తండ్రి పేరు మార్చాలా, సర్వే నెంబర్లో 10 సార్లు ఎక్కాల, ఒకటే ఒక సర్వే 10 నెంబర్ తిరిగి సాల్చాను. మా చిన్న రిటైర్ అయినాడు హైదరాబాద్లో, ఏజ్ ఎక్కువ, నేనే పోతా వచ్చా. పాస్బుక్ మార్చి పేరు మార్చుకోవాలి, డబ్బు తీసుకోమంటారు, మారిపోతారు, చేస్తాం. మళ్ళీ వచ్చాడు మళ్ళీ కొత్త డబ్బు ఇవ్వాలి. స్పందనలో ఏమన్నా ఇచ్చినారు? స్పందన రిపోర్ట్ అది రెడీగా ఉన్నాయి. 2 సార్లు ఇచ్చారు. వాయి చెట్లు ఏమన్నా లాభం ఉందా? ఏం లాభం? పోయి కొనుక్కొని చెమ్మారు చేస్తానంటే చేయగా వీఆర్ఓకి ఏమని వీఆర్ఓకు ఇద్దో 30 ఓట్లు పని ఉంది అని కొద్ది రోజులే కదా అయింది. ఇప్పుడు ఈ వీఆర్ఓ అంత ముందు వచ్చినప్పుడు జరుగుతా అంత ముందు ఉంది భాస్కర్ ఇన్ఛార్జ్ ఉంటే ఆయన తిరుగు తిరిగిన. ఈ వీఆర్ఓ పేరు ఏం పేరు? ఎల్లయ్య. ఇద్దరు దగ్గర ఇచ్చిన ఏమన్నా డబ్బులు ఏమన్నా డిమాండ్ చేస్తారు? డబ్బులు డిమాండ్ అడగలేకనే, డబ్బు ఇచ్చి చేసేవాడు, డబ్బు అడగలేకంతే. అందరినీ తీసుకున్నట్టు ఆ డబ్బు పని చేయలేదు.